మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి భారతదేశం మరియు ఉనికి, భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే పాఠ్యాంశంలో చాలా ముఖ్యమైనటువంటి బిట్లతో ముందుకు రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ బిట్లు. భారతదేశ భౌగోళిక స్వరూపాలు అనే పాఠ్యాంశం నుంచి మొత్తం 40 ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇది 9వ తరగతి జాగ్రఫీ నుండి 2వ వీడియో అండి. మొదటి వీడియో ఆల్రెడీ చేసి ఉన్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్లో పెడుతున్నానండి. అదేవిధంగా 9వ తరగతి ఖచ్చితంగా ఒక ప్లేలిస్ట్ పెట్టానండి. ఆల్రెడీ హిస్టరీ కంప్లీట్ అయ్యింది. ఆ హిస్టరీ లెసన్లు అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో కనిపిస్తాయి. ఈ జాగ్రఫీ కూడా లెసన్లు అన్ని వరుసగా కనిపిస్తాయి. ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అన్నీ చూడండి. ఓకేనండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదలుపెట్టి చూద్దామండి. ద్వీపకల్ప పీఠభూమి ఏ రకమైన భూభాగాలకు ఉదాహరణ? భారతదేశ భౌగోళిక స్వరూపాల్లో ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏ రకమైన భూభాగాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక 3 రోజుల్లో మనకి జాగ్రఫీ కూడా కంప్లీట్ అవుతుందండి. తర్వాత సివిక్స్, ఎకనామిక్స్ ఈ 2 కూడా కంప్లీట్ చేసిన తర్వాత మరి మనకి 10th క్లాస్ కంప్లీట్ అయ్యింది. 9th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అట్లా మహా అయితే 10 డేస్లో మొత్తం ఫినిష్ చేస్తానండి. మరి మీరైతే నోటిఫికేషన్ వచ్చిందా చూస్తారు. అప్పుడు వరుసగా నేను కూడా వీడియోలు చేయలేను కాబట్టి ఒకసారి అన్నీ ర్యాపిడ్గా ఇస్తున్నాను. అలాగా ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ద్వీపకల్ప పీఠభూమి ఏ రకమైన భూభాగాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, పురాతన భూభాగం. పురాతన భూభాగం కింద ద్వీపకల్ప పీఠభూమిని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశ భౌగోళిక లక్షణాలను ఎన్ని ప్రధాన భౌగోళిక విభాగాలుగా వర్గీకరించారు? భారతదేశ భౌగోళిక లక్షణాలను బేస్ చేసుకొని ఎన్ని ప్రధాన భౌగోళిక విభాగాలుగా వర్గీకరించారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, 6 భౌగోళిక విభాగాలుగా వర్గీకరించారు. నెక్స్ట్, హిమాలయ పర్వతాల పొడవు సుమారుగా ఎంత? హిమాలయ పర్వతాల పొడవు సుమారుగా ఎంత? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, 2400 కిలోమీటర్లు. 2400 కిలోమీటర్లు. అన్నింటిలోకి ఉత్తరంగా ఉన్న హిమాలయ శ్రేణిని ఏమంటారు? అన్నింటిలోకి ఉత్తరంగా ఉన్న హిమాలయ శ్రేణిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, హిమాద్రి. హిమాద్రి అని పిలుస్తారండి. హిమాద్రి శ్రేణి సగటు ఎత్తు ఎంత? హిమాద్రి శ్రేణి యొక్క సగటు ఎత్తు ఎంత? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, 6000 మీటర్లు. 6000 మీటర్లు. నెక్స్ట్, కాశ్మీర్, కులు, కాంగ్రా లోయలు ఏ హిమాలయ శ్రేణిలో ఉన్నాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ హిమాచల్. ఆన్సర్ ఆప్షన్ బి, హిమాచల్ శ్రేణిలో కాశ్మీర్, కులు, కాంగ్రా లోయలు ఉన్నాయి. హిమాలయాలలోని అత్యంత బాహ్య చివరి శ్రేణి ఏది? హిమాలయాలలోని అత్యంత బాహ్య అంటే చివరి శ్రేణి ఏది? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి, శివాలిక్ శ్రేణి. నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్ మధ్య ఉన్న
దైర్ఘ్య లోయలను ఏమంటారు? నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను ఏమంటారు? నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి డూన్లు అంటారు. డూన్లు నిమ్న హిమాలయాలకి మరియు శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను డూన్లు అంటారు. సింధ్ మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఏమంటారు? సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి పంజాబ్ హిమాలయాలు. పంజాబ్ హిమాలయాలు. భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్న పర్వతాలను ఏమని పిలుస్తారు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్లండి. భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్న పర్వతాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. పూర్వాంచల్ పర్వతాలు అంటారండి. పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారు. ఉత్తర మైదానాలు ఏ రకమైన మట్టితో ఏర్పడ్డాయి? ఉత్తర మైదానాలు ఏ రకమైన మట్టితో ఏర్పడ్డాయి? ఉత్తర మైదానాలు ఏ రకమైన మట్టితో ఏర్పడ్డాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి ఒండ్రు మట్టితో. ఆన్సర్ ఆప్షన్ డి ఒండ్రు మట్టితో ఉత్తర మైదానాలు ఏర్పడడం జరిగింది. 12దండి. ప్రపంచంలోనే అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం మజూలి ఏ నదిలో ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం మజులి ఏ నదిలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నదికి బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. బ్రహ్మపుత్ర నదికి ఉన్న మరో పేరు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ మళ్ళీ చూద్దామండి బిట్. ప్రపంచంలోనే అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం మజూలి ఏ నదిలో ఉందంటే బ్రహ్మపుత్ర నది. దో అబ్ అనగా అర్థం ఏమిటి? దో అంటే రెండు. దో అబ్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. రెండు నదుల మధ్య ఉన్న భూమిని, ఆన్సర్ ఆప్షన్ బి రెండు నదుల మధ్య ఉన్న భూమిని దో అబ్ అంటారండి. దో అబ్. 14th బిట్ అంటే 14వది. శివాలిక్ పర్వతాల వాలులకు సమాంతరంగా నదులు గులకరాళ్లతో ఏర్పడిన మేకలను ఏమంటారు? శివాలిక్ పర్వతాల వాలులకు సమాంతరంగా నదులు గులకరాళ్లతో ఏర్పరిచిన మేకలను ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ బాబర్. బాబర్ అని పిలుస్తారండి. బాబర్. నెక్స్ట్ అండి, బాబర్ మేకలకు దక్షిణంగా తడి చిత్తడిగా ఉండే ప్రాంతం ఏది? బాబర్ మేకలకు దక్షిణంగా తడి చిత్తడిగా ఉండే ప్రాంతం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ టెరాయి. టెరాయి. పురాతన ఒండ్రుమట్టితో ఏర్పడిన ఉత్తర మైదాన భాగాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. పురాతన ఒండ్రుమట్టితో ఏర్పడిన ఉత్తర మైదాన భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి.
బంగర్, బంగర్. దాదాపు ప్రతి సంవత్సరం కూడా పునరుద్ధరించబడే నవీన ఒండ్రు నిక్షేపాలను ఏమంటారు? దాదాపు ప్రతి సంవత్సరం కూడా పునరుద్ధరించబడే నవీన ఒండ్రు నిక్షేపాలను ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఖాదర్, ఖాదర్. దాదాపు ప్రతి సంవత్సరము పునరుద్ధరించబడే నవీన ఒండ్రు నిక్షేపాలను ఏమంటారు అంటే ఖాదర్. గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం వల్ల, గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడిన భౌగోళిక స్వరూపం ఏది? గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడిన భౌగోళిక స్వరూపం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి ద్వీపకల్ప పీఠభూమి. గోండ్వానా పీఠభూమి, గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం వల్ల ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడింది. ద్వీపకల్ప పీఠభూమి ఏ భూమి విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడిందని అడుగుతాడు. గోండ్వానా. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి భాగాన్ని ఏమంటారు? నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ మధ్య ఉన్నత భూములు. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి భాగాన్ని మధ్య ఉన్నత భూములు అని పిలుస్తారండి. నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగం ఏది? నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగము దక్కన్ పీఠభూమి. నెక్స్ట్, పశ్చిమ కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? పశ్చిమ కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అనాయిముడి. అనాయిముడి. 22 పెట్టండి. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మహేంద్రగిరి. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. దక్కన్ ట్రాప్. దక్కన్ ట్రాప్ అని పిలువబడే ప్రాంతం ఏ రకమైన నేలలను కలిగి ఉంది? దక్కన్ ట్రాప్ అని పిలువబడే ప్రాంతం ఏ రకమైన నేలలను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలు ఏ శిలలు వికోసీకరణం చెందడం వల్ల ఏర్పడ్డాయి? ఏ శిలలు వికోసీకరణం చెందడం వల్ల ఏర్పడ్డాయి నల్లరేగడి నేలలు అనేవి? ఆన్సర్ అగ్నిశిలలు వికోసీకరణం చెందడం వల్ల నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి. అగ్నికి నల్లగా అయ్యిందనమాట. గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న పురాతన పర్వతాలు ఏవి? విస్తరించి ఉన్న పురాతన పర్వతాలు ఏవి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలు. భారత ఎడారి ఏ కొండల పశ్చిమ అంచుల్లో ఉంది? భారత ఎడారి ఏ కొండల
పశ్చిమ అంచులలో ఉంది. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆరావళి కొండలండి. ఆరావళి కొండల యొక్క పశ్చిమ అంచులలో భారత ఎడారి ఉంది. భారత ఎడారి ప్రాంతంలో ప్రవహించే ఏకైక పెద్ద నది ఏది? భారత ఎడారి ప్రాంతంలో ప్రవహించే ఏకైక పెద్ద నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి లూని నది. భారత ఎడారి ప్రాంతంలో ప్రవహించే ఏకైక పెద్ద నది లూని నది. భారత ఎడారిలో కనిపించే అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారు? భారత ఎడారిలో కనిపించే అర్ధచంద్రాకారపు ఇసుక దిబ్బలను ఏమని పిలుస్తారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బార్కన్లు. బార్కన్లు. పశ్చిమ తీర మైదానంలోని ఉత్తర భాగాన్ని, అంటే ముంబై నుండి గోవా వరకు ఉన్న ఆ పశ్చిమ తీర మైదానంలోని ఉత్తర భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ కొంకన్ తీరం. ఆన్సర్ ఆప్షన్ బి కొంకన్ తీరం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పశ్చిమ తీర మైదానంలోని దక్షిణ భాగాన్ని ఏమంటారు? పశ్చిమ తీర మైదానంలోని దక్షిణ భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి మలబార్ తీరం. మలబార్ తీరం. బంగాళాఖాతం వెంబడి ఉన్న తూర్పు తీరంలో దక్షిణ భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. కోరమండల్ తీరము. కోరమండల్ తీరము. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి చిలకా సరస్సు. అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు భారతదేశంలో చిలికా సరస్సు. నెక్స్ట్, చిలికా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? చిలికా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఈ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చిలికా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఒడిస్సా. ఆన్సర్ ఆప్షన్ సి ఒడిస్సాలో చిలికా సరస్సు ఉందండి. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. నెక్స్ట్ చూద్దామండి. కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్న ద్వీప సముదాయం ఏది? కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్న ద్వీప సముదాయం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. లక్షద్వీపులు. లక్షద్వీపులు. 35వ బిట్ అండి. లక్షద్వీపులు వేటితో ఏర్పడ్డాయి? లక్షద్వీపులు వేటితో ఏర్పడ్డాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి పగడపు దిబ్బలు. పగడపు దిబ్బలతో ఏర్పడ్డాయి లక్షద్వీపులు. లక్షద్వీపుల పరిపాలన ప్రధాన కార్యాలయం ఏ ద్వీపంలో ఉంది? లక్షద్వీపుల యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయం ఏ ద్వీపంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కవరత్తి. కవరత్తి.
లక్షద్వీపుల రాజధాని కవరత్తేనండి. అదే అండమాన్ నికోబార్ దీవులకి రాజధాని పోర్ట్ బ్లెయిర్. పక్షుల అభయారణ్యం కలిగిన జనావాసాలు లేని లక్షద్వీపుల ద్వీపం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నా అండి. పిట్టి ద్వీపం. 38దండి. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి బంగాళాఖాతంలో. నెక్స్ట్, భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి బారెన్ ద్వీపంలో ఉంది. ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అనేది బారెన్ ద్వీపంలో ఉంది. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి, తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేస్తున్న ఛానల్ అండి మంది. మరి మీరు అడిగిన ప్రతి వీడియోల్లో కూడా లెసన్ వైజ్ ఒక్కొక్క లెసన్కి ఇన్ని బిట్లు తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి ఫ్రేమింగ్తో మరి తప్పనిసరిగా మీ సపోర్ట్ నాకు ఉండాలి. అలాగే మీరు అడిగిన ఏ కామెంట్కైనా నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాటికి అనుగుణంగా నేను వీడియోలు అయితే చేస్తుంటానండి. ఓకేనండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత పెట్టండి, లాస్ట్ బిట్. వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలను ఏమంటారు? వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలను ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి అటోల్స్. ఏమంటారండి? అటోల్స్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.